అమ్మ కార్తీక మాసంలో అత్యంత విశిష్టంగా జరుపుకునే ఒక కార్యక్రమం అనొచ్చు ఇది. చాలా అంటే చాలా చాలా మంది చేసుకుంటారు కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి సినిమా నుంచి ఆ పాట నోదాన్ని పెట్టుకొని కూడా అందరూ ఆరణీకుమై దీపం అని చెప్పేసి కార్యక్రమం కార్తీక దీపం ఒక పౌర్ణమి నాడే పెట్టడం అని అప్పటి నుంచి ఒక అభిప్రాయం కూడా వచ్చేసింది. ఎందుకు దానికి అంత విశిష్టత, అలాగే ఆ రోజున దీపాలు వెలిగించడం వల్ల కలిగే మేలు ఏమిటి అసలు అమ్మ? నెలంతా వెలిగిస్తామమ్మా. కార్తీక మాసం నెలంతా వెలిగిస్తాం. మనమైతే తప్పకుండా 15 రోజులు చాలా ప్రాధాన్యం ఉంది. ప్రతి రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. ఎక్కడ కార్తీక బలిపాడ్యమి నుంచి అంటే దీపావళి వెళ్ళిన మర్నాటి నుంచి పూర్ణిమ దాకా చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి దినాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అందులో పూర్ణిమ, కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ చాలా ప్రాధాన్యం కలిగింది. కార్తీక మాసం అంతా కూడా ఏమిటంటే కృత్తికా నక్షత్రానికి ప్రాధాన్యం. మనకి ఏం చెప్తారంటే పూర్ణిమ నాడు చంద్రుడు దగ్గరగా ఏ నక్షత్రం ఉంటుందో ఆ నెలంతా ఆ నక్షత్రం పేరు మీద ఉంటుంది. రైట్. ఈ నెలంతా కూడా పూర్ణిమ నాడు, ఈ నెలలో పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం దగ్గర ఉంటాడు. అందుకని ఆ పూర్ణిమకి 15 రోజుల ముందు 15 రోజుల తర్వాత కూడా కార్తీక మాసం అన్న పేరుతో మనం పిలుచుకుంటాం. రైట్. అటువంటి దాంట్లో ఎప్పుడైతే ఈ నెలకంతా కార్తీక మాసం అనే పేరు వచ్చిందో అటువంటి కృత్తికా నక్షత్రాలకు దగ్గరగా ఉన్నప్పుడు ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా. పైగా పూర్ణిమ అంటే చంద్రుడు పరిపూర్ణంగా ఉండేవాడు. ఇది శరదృతువు. శరదృతువులో ఉండే పూర్ణిమలకి చాలా ప్రాధాన్యం ఉంది. కొంతమంది ఆశ్వయుజ పూర్ణిమ అంటారు, కొంతమంది కార్తీక పూర్ణిమ అంటారు. ఏదేమైనా శ్రీకృష్ణుడు రాస క్రీడ నరపినటువంటిది ఈ పూర్ణిమ నాడు అంటారు. కానీ కార్తీక పూర్ణిమ అంటమే చాలా మంది అంగీకరించిన మాట. ఎందుకంటే కృత్తిక నక్షత్రాలు, వాటికి సంబంధించినటువంటిది కీర్తిద అనేటటువంటి ఒక గొప్ప కాంతకు వృషభానుడి వల్ల జన్మించినటువంటి కుమార్తె రాధ. వృషభానుడు అంటే వృషభ రాశిలో ఉన్న సూర్యుడు, కీర్తిద అంటే కృత్తికా నక్షత్రంలో ఉన్న చంద్రుడు. వీరిద్దరికి సంబంధించింది ఎప్పుడుంది? కార్తీక పూర్ణిమ. ఆనాడు రాధాదేవి యొక్క ఆవిర్భావంగా కూడా చెప్తారు. కానీ నిజానికి రాధ కృష్ణాష్టమి తర్వాత ఒక 15 రోజులకి తర్వాత వచ్చే బహుళాష్టమి నాడు ఆవిడ జన్మించటం జరిగింది. కనుక ఆవిడ అట్లా జన్మించిన ప్రాధాన్యం ఉన్నటువంటిది మాత్రం కృత్తికా నక్షత్రం చంద్రుడు దగ్గరగా ఉన్నప్పుడు, సూర్యుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు, ఈ రెండింటికి సంబంధించినప్పుడే రాసక్రీడ జరగడం, రాధకి ప్రాధాన్యం ఉండడం, ఇవన్నీ మనకి కలిసి వచ్చేటటువంటి సమయం. కాకపోతే విషయం ఏమిటంటే ఈ కార్తీక పూర్ణిమకి చంద్రుడు పరిపూర్ణమైనటువంటి కాంతివంతంగా ఉంటాడు. మిగిలినటువంటి అన్ని నెలల్లో కన్నా కూడా శరదృతువులో అంటే ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం, ఈ 2 నెలల్లో ఉండే వెన్నెల చాలా దట్టంగా ఉంటుంది అంటారు. కార్తీక మాసంలో చీకట్లు ఎంత దట్టంగా ఉంటాయో అందుకే దీపాలు వెలిగిస్తాం. వెన్నెల కూడా అంత బాగా ఉంటుంది. ఈ వెన్నెలకి ఔషధీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ వెన్నెల్లో కూర్చున్నటువంటి వారికి సంవత్సరం అంతా కూడా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రావు. పైగా ఆయుర్వేదంలో ఆ సమయంలో ఉండేటటువంటి మందులనన్నిటినీ రాత్రిపూట 6 బయట వెన్నెల్లో పెడతారు. ఉబ్బసం మొదలైన వాటికి వాడే మందుల్ని. అంటే అంత ఔషధీ లక్షణాలు. అంటే భాగ్యనగరంలో చెప్పొద్దునండి, ఇక్కడ వాతావరణం ఎలాగూ కలుషితంగా ఉంటుంది కనుక అంత చక్కగా ఉండడం జరుగుతాయి. కనుక అంత ప్రాధాన్యం ఉంది. ఈ నెలంతా కూడా దీపాలు పెట్టుకుంటాం కదా. ఒకవేళ ఏ కారణంగా ఎవరన్నా దీపాలు పెట్టలేకపోవచ్చు. అనేక కారణాలు ఉంటాయి కదమ్మా. నాకు పెడదామని సద్బుద్ధి ఉంది, తెల్లవారుదామున సూర్యోదయానికన్నా ముందు ఇంకా చీకట్లు ఉండి నక్షత్రాలు ఉన్న సమయంలో పెట్టాలి ఉదయం పెట్టే దీపం కార్తీక మాసంలో. సాయంకాలం ఇంకా నక్షత్రాలు రాకముందే పెట్టాలి, నక్షత్రాలు వచ్చాక దీపం ఉండాలి. అంటే అంత ముందుగా పెట్టాలి. ఈ 2 సమయాల్లోనూ దీపం పెట్టేటటువంటి అవకాశం ఏదో కారణంగా ఉండకపోవచ్చు. చాలా మందికి అనేక కారణాలు ఉంటాయి కదా. అలాంటప్పుడు ఈ మొత్తం నెలంతా దీపం పెట్టినటువంటి ఫలితం రావాలి అని చెప్పి పూర్ణిమ నాడు పెడతారు. అలాగే సంవత్సరం అంతా కూడా దీపాలు పెట్టారు కొంతమంది. అంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళే పెడతారు. మరి నాకు దీపం వెలిగించిన పుణ్యం కావాలి, ఎట్లా? అందరూ తలొక దీపం ఇంట్లో వెలిగించటం అన్నది తప్పు. అంటే కుటుంబ ఐక్యతకి అది విచ్ఛేదం.
అందరూ ఎవరి దీపం వాళ్ళు పెట్టుకుంటే కలిసి ఉన్నట్టు కాదు. ఒకటే దీపం ఒకే దీపం పెట్టి ఒకే పూజ గది ఉండాలి, ఒకటే వంట ఉండాలి. కావాలంటే మీరు స్తోత్రాలు చదువుకోవచ్చు, పారాయణాలు చేసుకోవచ్చు, జపాలు చేసుకోవచ్చు, అంతకుముందు వెలిగించున్న దీపంలో ఒక చుక్క నూనె వేసుకోవచ్చు. కానీ మళ్ళీ నేను విడిగా దీపం పెడతానని అనకూడదు. అది ఒక ఇంటి పద్ధతి. ఇంట్లో అందరూ ఐకమత్యంగా ఉన్నారు అనడానికి సంకేతం అది. మరి అట్లాంటప్పుడు నాకు కూడా దీపం వెలిగించిన పుణ్యం రావాలని నాకు అనిపిస్తుంది కదమ్మా. అందుకని 365 ఒత్తులు వేసి పెడతారు. పెడితే ప్రతిరోజు దీపం పెట్టినటువంటి ఫలితం వస్తుంది అని. ఈ మధ్య ఇంకా దానికి మనకి ప్రతిదానికి కూడా అతి ఎక్కువైపోయింది కదమ్మా. మా 365 ఏంటమ్మా, రోజుకి ఒక ఒత్తి వేయం కదా, 2 ఒత్తులు వేస్తాం కదా, అందువల్ల 700. ఇలా ఇంకా దాని పిచ్చికి పరాకాష్ఠలు ఇంత అంత. కొన్ని 2 పూట్ల వెలిగించాలంటే ఇప్పుడు దానికి కూడా డబుల్ చేయండి. పొద్దున ఇంకా అది రాలా. ఇప్పుడు ఇది వింటే ఎవరన్నా అది కూడా చేస్తారేమో తెలియదు. అట్లా ఏదైనా సరే అత్యధికంగా ఉండేటటువంటి ఒత్తులు వేసి తులసి దగ్గర కనుక పెట్టినట్టయితే ఇన్నాళ్ళు పెట్టడం. అంతేకాకుండానమ్మా నిత్యం పూజ చేసే వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో దీపాలు పెట్టే అవకాశం ఉండదు. ఉదాహరణకి పెళ్లికి వెళ్ళాం, 2 రోజులో 3 రోజులో ఉన్నాం అక్కడ. అవును, పూర్వకాలం అయితే ఎవరో ఒకళ్ళని మా ఇంట్లో దీపం పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టండి అని చెప్పేవాళ్ళు, పక్కింటి వాళ్ళు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు చేస్తారు? ధనవంతులకేమో పురోహితులు వచ్చేసి వెళ్ళేవాళ్ళు, మామూలు మనలాంటి వాళ్ళకేమో పక్కింటి వాళ్ళు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు అది చేసే వీలు లేదు. ఇంకేదో ఇబ్బంది వచ్చింది, పురుడు వచ్చింది, మైలు వచ్చింది, కొన్నాళ్ళు పెట్టరు. మరి వాటన్నిటికీ ఏమిటి లెక్క అంటే ఎక్కడ ఎప్పుడు ఏ తేడా వచ్చినా సరిపోతుందని అందరూ కూడా కార్తీక పూర్ణిమ నాడు దీపాలు వెలిగిస్తారమ్మా. ఎవరైతే ద్వాదశి నాడు తులసి కళ్యాణం చేయలేరో, అంటే క్షీరాబ్ది ద్వాదశి అంట, ఆ రోజు తులసి కళ్యాణం కొంతమంది చేస్తారు, కొంతమంది కార్తీక పూర్ణిమ నాడు తులసి కళ్యాణం చేస్తారు. అలా అన్నమాట. దానికి ఇంత చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి రోజమ్మా. ఈ రోజు ఏది చేసినా చాలా మంచి ఫలితం ఉంటుందంట. చాలా చక్కగా వివరించారు. కార్తీక పౌర్ణమి విశిష్టత ఏమిటో తెలుసుకున్నాం కదా. అందరూ చాలా చక్కగా ఆనందంగా జరుపుకోండి. ఇది కూడా ఒక మంచి ఉత్సవంలా అమ్మ చెప్పినట్టుగా ఈ మధ్య పిచ్చి పరాకాష్ఠకి చేరినట్టుగా కౌముది ఉత్సవం అని కూడా అంటారమ్మా. కౌముది ఉత్సవం. రాత్రంతా మేలుకుని వీలైతే కార్తీక పూర్ణిమ నాడు వీలైనటువంటి వాళ్ళు ఆరుబయట చక్కగా వెన్నెల్లో వీలైనంత సేపు తక్కువ బట్టలతో కూర్చుంటే మంచిది. అంటే శరీరం ఎంత ఎక్స్పోజ్ అయితే అంత మంచిది. దుప్పట్లు కప్పుకోకుండా. ఓకే, కార్తీక పౌర్ణమి ఎంతటి విశిష్టత దాగి ఉందో కార్తీక పౌర్ణమి వెనకాల తెలుసుకున్నాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్తీక మాసంలో సోమవారాలు కానివ్వండి, కార్తీక మాసం మొత్తం కూడా ఉపవాసం చేసేవాళ్ళు ఉంటారు. కారణం ఏమిటి, ఆ ఉపవాసం వెనకాల దాగి ఉన్న రహస్యం ఏమిటి, అసలు ఉపవాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయాలి, రోజు చేస్తే మంచిదా, ఈ విషయాలని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే.